Hello traders, welcome to a simple Telugu forex trading channel. So guys, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. Hope your forex trading is going good. So guys, మన లాస్ట్ వీడియో మనం ట్రెండ్ ఛానల్ ప్యాటర్న్స్ అండ్ ఒక ఛానల్ నుంచి ట్రెండ్ అనేది ఎలా డ్రా చేస్తాం, ఛానల్ ఎన్ని విధాలుగా డ్రా చేయొచ్చు అండ్ అది బ్రేక్అవుట్ ఇస్తే ఎలా ట్రేడ్ చేయాలి అండ్ ఏది బ్రేక్అవుట్ ఏది ఫేక్అవుట్, హౌ డు వి డిఫరెన్షియేట్ యూజింగ్ ది mostly one of the main important things volume indicator, the volume candle చూసుకొని అండ్ నెక్స్ట్ ఏంటి మనకు క్యాండిల్ స్టిక్ మనం టైప్స్ అండ్ ప్యాటర్న్స్ చూస్తున్నాము అవి ఎక్కడ ఫామ్ అయితే దాన్ని బట్టి అని చెప్పాను మీకు. సో ఇఫ్ ఎనీవన్ డిడ్ంట్ వాచ్ దిస్ వీడియో గైస్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. అండ్ దానికి ముందు మనం ఈ వీడియోస్ అనేవి చేస్తాం. సో లెట్స్ జంప్ ఇంటు అవర్ టుడేస్ టాపిక్ గైస్. ఆల్రైట్, నేను ప్రిపేర్ చేసిన టాపిక్స్ లో ఆల్రెడీ ఇవన్నీ అయిపోయి గైస్ ఇప్పుడు దాకా. సో మార్కెట్ స్ట్రక్చర్ ఇస్ డన్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ డన్, candlestick anatomy, key candlestick patterns అయిపోయింది, trend lines and channels అయిపోయింది, breakout fakeout అయిపోయింది. Now the last next two topics are break and retest guys. Okay, so ఈ రోజు కవర్ చేసేది breakout and retest and roll reversal zones, ఈ రెండునే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Alright, let's start. So okay, let me do one thing. Okay. సో బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ఏంటి, రోల్ రివర్సల్ జోన్ అంటే ఏంటి? మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సపోజ్ లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జోన్ అనుకోండి. వాట్ ఈస్ దిస్ జోన్? ఇట్ కెన్ బి సపోర్ట్ జోన్ అనుకోండి. ఓకే, సో సపోర్ట్ జోన్ నేను ఎందుకంటే మనం మార్కెట్ ఏమో ఇలా ఒకసారి ఫస్ట్ టైం సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ తీసుకుంది ఇక్కడ నేను సపోర్ట్, సారీ సో ఇలా మార్కెట్ చాలా సార్లు ఈ ఏరియాని రెస్పెక్ట్ చేసింది, రైట్? యాజ్ వాట్? యాజ్ ఎ సపోర్ట్, కరెక్ట్? మల్టిపుల్ టైమ్స్ ఇట్ టుక్ బయర్స్ ఎంటర్ ఈ జోన్ నుంచి. అంటే మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో, ప్లీజ్ వీడియో వాచ్ చేయండి. సో ఇప్పుడు ఇది సపోర్ట్ జోన్ అని మనకు అర్థమైంది. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ అంటే ఏంటి అండ్ రీటెస్ట్ అంటే ఏంటి ఇక్కడ యూస్ చేసుకునే చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక జోన్ డ్రా చేద్దాం. ఓకే, సపోర్ట్ లెవెల్ అనుకోండి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు మార్కెట్ అనేది ఇలా వచ్చింది, సారీ ఈ ఫార్మాట్ లో డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. మార్కెట్ వచ్చింది, ఇది సపోర్ట్ గా గుర్తుంచుకోండి. సో మార్కెట్ మళ్ళీ వచ్చి సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి వచ్చినప్పుడు ఏం చేసిందంటే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ చేసింది. అసలు ఇలా బ్రేక్ చేస్తే మనం ఈ లెవెల్ ఏమంటాం? బ్రేక్అవుట్ అయింది అంటాం, కరెక్ట్? ఎందుకు బ్రేక్అవుట్ అయింది అంటాం? ఎందుకంటే ఈ జోన్ ని ఈ రెడ్ కలర్ మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ డ్రా చేసిన ఒక జోన్ లాగా ఆ జోన్ ఒక క్యాండిల్ వచ్చి, క్యాండిల్ అంటే ఇలా క్యాండిల్ వచ్చి బ్రేక్ చేసింది గైస్, కిందకు వచ్చి క్లోజ్ అయింది. ఈ లెవెల్ ని దాటి కిందకు వచ్చి క్లోజ్ అయింది, దాన్ని బ్రేక్అవుట్ అంటాం. సో ఇలా మన సపోర్ట్ జోన్ లో ఉంటే మనం జనరల్ గా ఎలా ట్రేడ్ చేస్తాం? మీకు సపోర్ట్ లో కానీ, ట్రెండ్ లైన్స్ లో కానీ, ఛానల్స్ లో కానీ ఒక ట్రెండ్ లైన్ సపోర్ట్ దగ్గర ఎలా ట్రేడ్ చేస్తాం? ఒక సపోర్ట్ జోన్ కి వచ్చాక ఒకవేళ మార్కెట్ మళ్ళీ పైకి ఇలాగా క్యాండిల్ ఫామ్ అయ్యి అండ్ మనకి ఇక్కడ ప్రాపర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏదైనా లైక్ ఏ హ్యామర్ క్యాండిల్ ఆర్ బుల్లిష్ engulfing ఆర్ మార్నింగ్ స్టార్ ఆర్ ఏ పిన్ బార్ క్యాండిల్ ఆర్ ఏ స్ట్రాంగ్ బుల్లిష్ engulfing ఆర్ ఇంకేంటున్నాయి గైస్ మనకి మేబీ ఏ స్ట్రాంగ్ మార్బూజు క్యాండిల్ విచ్ షోస్ ది పవర్ అలాంగ్ విత్ ద వాల్యూమ్. ఇలాంటి ఫార్మేషన్ ఎక్కడైనా మనకి సపోర్ట్ లో ఇలా ఫామ్ అయితే మనం ఏం చేస్తాం? we can expect that market is going upwards from the same level. సో అలా కన్ఫర్మేషన్ తీసుకుంటాం, కరెక్ట్? బట్ మార్కెట్ ఎప్పుడు అలా చేయదు గైస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాట్ హ్యాపన్స్ ఇస్ మార్కెట్ విల్ కమ్ డౌన్. ఈ లెవెల్ ని బ్రేక్ చేసేసింది, బ్రేక్ చేసి అంటే ఈ లెవెల్ ని ఇంకా రెస్పెక్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు మనం ఎలా ట్రేడ్ చేస్తాం? ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, మార్కెట్ ఎలా అంటే బ్రేక్అవుట్ ఇచ్చాక దెర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఫస్ట్ ఏమవుతుంది, మార్కెట్ మేబీ ఇలా కంటిన్యూ డౌన్కి వెళ్ళిపోవచ్చు, ఆర్ ద అదర్ వే ఇస్ కాల్డ్ రీటెస్ట్ గైస్. ఏమవుతుందంటే మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చాక మార్కెట్ ఒకసారి మళ్ళీ కొద్దిగా వెళ్ళి ఈ లెవెల్ ని టచ్ చేస్తుంది అనమాట. ఈ లెవెల్ ని టచ్ చేసి అప్పుడు మళ్ళీ రివర్సల్ తీసుకొని మళ్ళీ కిందకు వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ బ్రేక్అవుట్. బ్రేక్అవుట్ ఏంది? ఇది బ్రేక్అవుట్ ఈ లెవెల్, ఎందుకంటే బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఏంటి? రీటెస్ట్. ఇది రీటెస్ట్ అంటే ఏంటి? మళ్ళీ ఆ లెవెల్ ని వచ్చి టెస్ట్ చేసి మళ్ళీ ఒక రివర్సల్ తీసుకొని కింద సైడ్ మనకి ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే అప్పుడు మనం
బేసిక్ గా సేఫ్ ఎంట్రీ చేయొచ్చు డౌన్వర్డ్స్ కి, సెల్ ట్రేడ్స్ తీసుకోవచ్చు అనమాట. సో పాయింట్ ఏంటంటే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనేది ఇదే అనమాట. ఎనీ జోన్, ఇట్ కెన్ బి బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనేది జోన్ కావచ్చు, హారిజాంటల్ లెవెల్ అవ్వచ్చు, సపోర్ట్ లెవెల్ అవ్వచ్చు, ఇట్ కెన్ బి ఎ ట్రెండ్ లైన్ గైస్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇలా ట్రెండ్ లైన్ ఉంది అనుకోండి, ఇలా మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతుంది, ఈసారి ఇలా కిందకు వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇలాగ వచ్చి టచ్ చేసి వస్తే దీన్నే బ్రేక్అవుట్ అంటాం, దీన్ని రీటెస్ట్ అంటాం. సో ఇట్ కెన్ బి అప్లైడ్ ఎనీవే. ఏదైనా స్ట్రాంగ్ లెవెల్ ని బ్రేక్ చేసి కిందకు వచ్చి ఒకవేళ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి ఆ లెవెల్ ని టచ్ చేస్తే దాన్నే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అంటాం. సింపుల్. సో మార్కెట్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తుందా, ఒక లెవెల్ ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఎప్పుడు కూడా వచ్చి రీటెస్ట్ చేస్తుంది అంటే కాదు. ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు కదా, దట్స్ ఇన్ మార్కెట్ హ్యాండ్. ఒకవేళ అయితే మనం ఏం చేయాలో చేస్తాం. ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ ఇస్తే మనకు కన్ఫర్మేషన్, ఒకవేళ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేం. దట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎందుకంటే మార్కెట్ మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేం, రైట్? మార్కెట్ ఎటు వెళ్తే మనం అటు వెళ్ళాలి అంతే. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది, రీటెస్ట్ అంటే ఇక్కడ దాకా రావాలి, కానీ అక్కడ దాకా రాకుండా ఇలా వచ్చి ఇలా కూడా వెళ్ళిపోయి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అండర్స్టూడ్? సో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతే హౌ డు వి డూ దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. ఎస్ఎన్సీలోకి వచ్చినప్పుడు వస్తుంది, మేబీ ఇన్ అడ్వాన్స్డ్. బట్ ఫర్ నౌ ఇన్ ప్రైస్ యాక్షన్ లోకి వెళ్ళిన బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ లో ట్రేడ్ చేయాలి అంటే యూ గైస్ షుడ్ వెయిట్ అంటిల్ ఈ ఫార్మేషన్ కాకుండా ఒకవేళ ప్యాటర్న్ ఇలా ఫామ్ అయితే మార్కెట్ మళ్ళీ స్లోగా పైకి వచ్చింది అనుకోండి, పైకి వచ్చి మార్కెట్ అప్పుడు ఇలా కిందకి మళ్ళీ మీకు చూపించింది దట్ ఇట్స్ గోయింగ్ డౌన్. ఎలా చూపిస్తుంది? లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అయితే దాని మీనింగ్ ఏంటి? లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అయితే డౌన్ ట్రెండ్ అండి, రైట్? ఇది కూడా ప్రీవియస్ వీడియోలో ఉంది. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో డైరెక్ట్ గా చూస్తున్నారో ప్లీజ్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ ఫర్ క్లియర్ అండ్ బెటర్ అండర్స్టాండింగ్. నేను ఇన్ డీటెయిల్ గా ఎవ్రీ స్మాల్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి టాపిక్ వైజ్. సో ఇప్పుడు ఇక్కడ లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అవడం వల్ల మనకు కన్ఫర్మేషన్ తెలుసు మార్కెట్ అనేది ఇప్పుడు లోవర్ సైడ్ వెళ్తుంది అనేసి, రైట్? అండ్ సో ఇప్పుడు మనం ఏం చేస్తాం గైస్, మనం ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ గురించి వెయిట్ చేస్తాం, ఆర్ ఏ కన్ఫర్మేషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. వాట్ ఈస్ ద కన్ఫర్మేషన్? సెల్ సైడ్ ఇప్పుడు మన కన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ, ఇలా ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ అండ్ ఆర్ ఈవినింగ్ స్టార్ కానీ, యునో వాట్ ఈస్ ఈవినింగ్ స్టార్, రైట్? సో ఈవినింగ్ స్టార్ కానీ ఫామ్ అయితే మనకు కన్ఫర్మేషన్ అనమాట దట్ మార్కెట్ మైట్ బి రివర్సింగ్ అని. ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఇది గ్రీన్, ఇది మన ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్. దిస్ ఇస్ ద ఈవినింగ్ స్టార్. ఇది ఎక్కడ పడాలి? ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడైనా, ఈ లెవెల్ బ్రేక్ రీటెస్ట్ చేశాక. ఇది ఏంటి మన కన్ఫర్మేషన్ దట్ మార్కెట్ ఇస్ షోయింగ్ దట్ మార్కెట్ ఇస్ గోయింగ్ డౌన్వర్డ్స్. ఇలాంటి ప్యాటర్న్ ఇక్కడ తీసి మనం ఈ ప్లేస్ లో వస్తే రీటెస్ట్ అయిన టైంలో దట్స్ ద హ్యూజ్ కన్ఫర్మేషన్ ఫర్ అస్. ఎందుకు? మార్కెట్ కిందకి వెళ్తుంది అని మనకి ప్యాటర్న్ కూడా చెప్తుంది, మనకు వచ్చిన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. నెక్స్ట్ ఏంటి? లోవర్ లోస్ లోవర్ హైస్ ఫామ్ అయింది, అది కూడా చెప్తుంది మార్కెట్ డౌన్వర్డ్స్ వెళ్తుంది. నెక్స్ట్ ఇంకో కన్ఫర్మేషన్ ఏంటి? మార్కెట్ ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చే లెవెల్ ని రీటెస్ట్ చేయడానికి వచ్చింది, అంటే దిస్ ఈస్ లైక్ ఎన్ సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్. ఇక్కడ దాకా ఏమైంది గైస్? ఇక్కడ దాకా దిస్ యాక్టెడ్ as సపోర్ట్ 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 సపోర్ట్, బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో కెన్ బి కాల్డ్ as సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్ ఆర్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, ఆర్ మనం ఇంకేం చేయొచ్చు, ఆర్ దీన్ని ఫేక్ బ్రేక్అవుట్ అనొచ్చు, లేదంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి గైస్. ఇది ఏమంటారంటే ట్రాప్ చేశారు కొంతసేపు, దాని తర్వాత మళ్ళీ సేమ్ డైరెక్షన్ వెళ్ళారు అని చెప్తారు. సో డిఫరెంట్ వేస్ దే రిప్రజెంట్, ఒక్కొక్కటి చెప్తారు. బట్ మనం సింపుల్ గా చాలా మంది నేమింగ్ కన్వెన్షన్ ప్రైస్ యాక్షన్ అయితే సింపుల్ గా బ్రేక్అవుట్ అంటే ఇది, రీటెస్ట్ అంటే ఇది. ఇక్కడికి వచ్చి మళ్ళీ టచ్ చేసి రీటెస్ట్. సో అన్ని సార్లు బ్రేక్ అయ్యి ఇక్కడికి వస్తే అవుతుందా? లేదు, అన్ని సార్లు ఏం అవ్వదు గైస్. ఇలా ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడికి వస్తే రీటెస్ట్ అవుతుంది అంటే నో 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 నో. ఇలా మీరు అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి రాగానే మార్కెట్ ఇలా పైకి రాగానే నేను సేల్ సైడ్ వెళ్ళిపోతా అంటే కరెక్ట్ కాదు. ఓకే, 8 to 10 లో మేబీ 4 to 5 to 6 టైమ్స్ ఇది లాస్ వేస్తుంది మీకు. సో ఎలా పడితే అలా తీసుకోకూడదు గైస్. సో ఇట్స్ నాట్ దట్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ హ్యాపన్. It depends upon the market, it depends upon the market sentiment, it depends on the market movement, it depends upon the candle strength, it depends upon the news sentiment అంతాని దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకవేళ రీటెస్ట్ చేసి మనకి కన్ఫర్మేషన్ వస్తే మేబీ వీ కెన్ గో ఫర్ ఇట్. సో ఇది గైస్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అంటే. అండ్ మోర్ ఓవర్ ఇది చెప్పా కదా, చాలా మటుకు ట్రాప్స్ జరుగుతాయి ఇందులో, ఎందుకంటే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనేది కామన్, వెరీ వెరీ కామన్లీ యూస్డ్. సో ఏదైనా ఒక యూనో
ప్యాటర్న్ ఆర్ విచ్ ఇస్ కామన్లీ యూస్ అయితే ఏమవుతుంది గైస్, అందరూ ఒక ఇప్పుడు చూడండి 1,00,000 మంది, సింపుల్ గా చూడండి, 1,00,000 మంది ట్రేడ్ చేస్తున్నారు. ఓకే, అందులో ఈ వాట్ వి కాల్ ఈ 1,00,000 మంది ట్రేడ్ చేస్తే అందులోనేమో 1,00,000 మందికి తెలుసు బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది. ఇలాగే ఒక ప్యాటర్న్ వచ్చింది బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ మీద. సో ఈ 1,00,000 మందిలో నాకు తెలిసి 95 to 96 lakh people డెఫినెట్లీ 95 to 96 lakh people డెఫినెట్లీ ఈ ప్యాటర్న్ మీద ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటారు గైస్. ఎందుకంటే ఇట్ ఇస్ అ మోస్ట్ కామన్లీ యూస్ ప్యాటర్న్. సో ఇలా మోస్ట్ కామన్లీ యూస్ ప్యాటర్న్ ఏమవుతాయి గైస్, ట్రాప్స్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ 96,000 మంది, లక్షలో 96,000 మంది కిందకి రెడీ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, చెప్తా చూడండి క్లియర్ గా. జనరల్ గా ఏం జరుగుతుందో, ఇది ఒక సపోర్ట్ జోన్ అనుకోండి, చూపిస్తా కూడా మీకు చార్ట్స్ లో, డోంట్ వరీ. ఇలా దిస్ ఇస్ సపోర్ట్ బికాస్ యూ గాట్ మల్టిపుల్ టచెస్. సో ఇప్పుడు సడన్ గా బ్రేక్అవుట్ వచ్చింది, చాలా మంది చూస్తారు బ్రేక్అవుట్ అయింది, బ్రేక్అవుట్ అయింది. సో చాలా మంది ఇప్పుడు వెయిట్ చేసేది ఏంటంటే రీటెస్ట్ గురించి. మార్కెట్ ఎప్పుడైతే ఇలా మెల్లగా ఈ జోన్ కి వచ్చిందో, ఇలా వచ్చిందో చాలు, ఇలా 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 చిన్నగా ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా చాలు, ఈ 1,00,000 మందిలో నాకు తెలిసి 50 to 60,000 పీపుల్ ఇక్కడ సెల్ ట్రేడ్ స్టార్ట్ చేస్తారు ఇమ్మీడియట్ గా. ఎందుకంటే చాలా మంది రూకీస్ ఉంటారు, లేదంటే స్టార్టింగ్ తీసేసుకోవాలి ట్రేడ్, ఫుల్ గా వెయిట్ చేయకుండా, పేషెన్స్ లేకుండా, నాలెడ్జ్ లేకుండా చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఎంట్రీ. సో సెల్ ట్రేడ్ 90,000 లక్షలో 70,000 పీపుల్ ఇక్కడ సెల్ ట్రేడ్ ప్లేస్ చేస్తారు ఆల్రెడీ. సో నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారు, ఇక్కడ రీటెస్ట్ వచ్చాక ఇక్కడ మనకి ఏమైనా మళ్ళీ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తారు. లైక్ ఎనీ స్ట్రాంగ్ ప్యాటర్న్, మీకు ఇందాక చెప్పినట్టు ఈవినింగ్ స్టార్ కానీ, ఓకే, ఇన్వర్టెడ్ హ్యామర్ కానీ, స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ కానీ, స్ట్రాంగ్ మళ్ళీ బిగ్ మార్బోస్ సెల్ క్యాండిల్ కానీ, ఇలాంటివి ఏమైనా వస్తే కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేస్తారు. అండ్ మార్కెట్ ట్రెండ్ అండ్ సెంటిమెంట్ గురించి వెయిట్ చేస్తారు. సో అక్కడ ఇందాక 70,000 అయిపోయారు, ఇక్కడ మేబీ ఇంకొక 20,000 మంది ఎంటర్ అయిపోతారు, 20,000 మంది. ఓకే, ఇప్పుడు వాళ్ళకి తెలుసు మార్కెట్ మూవర్స్ కి, మార్కెట్ మూవ్ చేసే బిగ్ బిగ్ ప్లేయర్స్ అందరికి 1,00,000 మందిలో 90,000 మంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు అనేసి. సో వాళ్ళు ఏం చేస్తారు తెలుసాగా, చాలా టైమ్స్ లో ఇలాగ ఆశ చూపించి మళ్ళీ ఇలా తీసుకొచ్చి మొత్తం పైకి వెళ్ళిపోతుంది వేస్తాం. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఫస్ట్ 70,000 మంది ఉన్నారా, వాళ్ళ మనీ అంతా పోయిందా, తర్వాత 20,000 ఉందా, వాళ్ళ మనీ కూడా పోతుంది, అందరు స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. సో ఇక్కడ ప్రాఫిట్ చేసేవాడు ఎవడో ఆ మిగతా 10,000 మందో, లేకపోతే మిగతా 5,000 మందో, ఆర్ మేబీ వెరీ లిమిటెడ్ అమౌంట్ పీపుల్ హూ యాక్చువల్లీ కెన్ అండర్స్టాండ్ ద రియల్ మార్కెట్ స్ట్రాటజీ అండ్ సినారియోస్. సో అందుకే మనం హైలైట్ ఇండివిజువల్స్ లాగా మనకు తెలియదు కదా, మనం మార్కెట్ మ్యానిపులేట్ చేయలేం. కాబట్టి మార్కెట్ ఇటు వెళ్తే అటు వెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. సో ద రియల్ గేమ్ హియర్ ఫర్ అస్ ఈస్ రీటైల్ ట్రేడర్స్ కి ఎలా అంటే, ఆల్వేస్ గైస్ మనం చేయాల్సిందంటే రిస్క్ టు రివార్డ్ రేషియో నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి. అంటే స్టాప్ లాస్ అండ్ టేక్ ప్రాఫిట్ ని స్ట్రాంగ్ గా చూసుకోవాలన్నమాట. ఈ రెండు ఏంటివని కమింగ్ డేస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వన్స్ మన కోర్స్ అయిపోతే, ఐ మీన్ ప్రైస్ యాక్షన్ లోని టాపిక్స్ అయిపోతే, నెక్స్ట్ మనం ఒకసారి వీటిలోకి వెళ్దాం. ఓకే, సో రిస్క్ టు రివార్డ్ రేషియో కరెక్ట్ గా ఉండాలి. అంటే మీరు ₹1 రెడీగా రిస్క్ పెడితే, మీరు ఎలా అంటే మినిమం దాన్ని ₹2 చేసినట్టు రెడీగా చూసుకోవాలి. ఒక లాస్ అయితే మీకు ₹1 లాస్ అవుతుంది అనమాట. ఇంకా అంటే స్టార్టింగ్ లెవెల్ లో ఉన్నాం కాబట్టి కొద్దిగా ఇంకా యావరేజ్ గా వెళ్తే 1:3. ఓకే, అంటే ₹1కి ₹3 వచ్చినట్టు ప్రాఫిట్. ఇంకా ప్రో ట్రేడర్స్ అయితే 1:5 దాకా వెళ్తారు. కొంతమంది ఇంకా 1:6, 1:7, 1:8, అది ఇంకా ప్రో సెటప్స్ అవి. సో బేసిక్ లెవెల్ గా 1:2 ని మనం కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసిన, డిసిప్లైన్డ్ గా, వీ విల్ బి ప్రాఫిటబుల్ గైస్. కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చే 1:3 మెయింటైన్ చేసినా వీ విల్ బి మోర్ ప్రాఫిటబుల్. స్లోలీ మన రిస్క్ రివార్డ్ రేషియో మనం మెయింటైన్ చేసుకుంటూ, డిసిప్లైన్ మెయింటైన్ చేస్తే వీ విల్ బి ఏబుల్ టు, ఇలాంటి ట్రాప్స్ జరిగినా స్టాప్ లాస్ హిట్ అవుతుంది, దానిలో తప్పేం లేదు, బట్ మన అకౌంట్ ని బ్లో చేసుకోకుండా ఉంటాం అనమాట. ఓకే, ఆల్రైట్, బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అంటే మీకు అర్థమైంది, ట్రాప్స్ ఎలా జరుగుతాయి అర్థమైంది. అండ్ సింపుల్ గా దీన్నే రోల్ రివర్సల్ జోన్ కూడా అంటారు గైస్. దీనికి ఇంకో స్పెసిఫిక్ ఏం లేదు. రోల్ రివర్సల్ జోన్ అంటే ఏంటో చెప్తా. అంటే ఇంత సేమ్ కాన్సెప్ట్, అందుకే రెండు ఒకటి కాదు. రోల్ రివర్సల్ అంటే రోల్ ని రివర్స్ చేయడం. ఇప్పుడు సపోర్ట్, ఇది సపోర్ట్ రోల్, సపోర్ట్, ఇది సపోర్ట్ జోన్. సపోర్ట్ జోన్ అంటే సపోర్ట్ జోన్ యొక్క రోల్ ఏంటి, ఆల్వేస్ బయర్స్ ఎంటర్ అయ్యి మార్కెట్ ని పైకి పుష్ చేయాలి. మార్కెట్ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా
మార్కెట్ ఎలా వచ్చినా సరే ఇక్కడ నుంచి టచ్ అయ్యి పైకి వెళ్ళాలి మార్కెట్. అది సపోర్ట్ యొక్క బాధ్యత, అది దాని యొక్క రోల్. ఇప్పుడు రోల్ రివర్సల్ అంటే ఏంటి? సపోజ్ ఇదే సపోర్ట్, ఇలా చూడండి, ఇదే సపోర్ట్ ఇన్నిసార్లు 3 to 4 టైమ్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇందాక మీకు చెప్పింది సేమ్. ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చాక ఈ రోల్ ఏంటి, ఈ లెవెల్ యొక్క రోల్ ఏంటి? సపోర్ట్ ఇంతవరకు. ఒకవేళ రీటెస్ట్ కి వచ్చి ఇక్కడ టచ్ అయితే ఇది రివర్సల్ అయ్యి ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ దాకా సపోర్ట్ కిందగా రోల్ ప్లే చేసేది ఈ లెవెల్. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇదే రోల్ మీకు ఎలా ప్లే చేస్తుంది? రెసిస్టెన్స్ కింద ప్లే చేస్తుంది. అంటే సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్, రోల్ రివర్స్ అయింది అంతే. సపోర్ట్ బికేమ్ రెసిస్టెన్స్, దీన్ని రోల్ రివర్సల్ అంటాం. దీనికి పెద్దగా ఏం లేదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ చార్ట్స్. ఓకే, సో చూద్దాం చార్ట్స్ లో మనం ఏమైనా చూడగలం అనేసి. అండ్ గైస్ మీరు కంగారు పడొద్దు, ఏ టైం ఫ్రేమ్ యూస్ చేయాలి, ఎవ్రీథింగ్ నేను కమింగ్ వీడియోస్ లో చెప్తాను. దిస్ ఇస్ జస్ట్ ద థియరీ కాన్సెప్ట్స్. ఓకే, సో లెట్స్ సీ, ఎక్కడైనా దొరికితే క్విక్లీ విల్ సీ ఇట్. ఓకే, విటిసి కదా, ఏదైనా సరే ఇంకోటి గుర్తుంచుకోండి, మీకు ఎలా కమింగ్ వీడియోస్ చెప్తా. ఇప్పుడు కూడా హై టైం ఫ్రేమ్ లో మనం అనాలిసిస్ చేయాలి. హైయర్ టైం ఫ్రేమ్ అంటే 1 or 4 hours అలా. ఓకే, ఇప్పుడు జనరల్ గా ఇలాంటివి, ఇప్పుడు ఈ రోజు చెప్పిన టాపిక్స్ అయితే సింపుల్ గా గైస్ 1:2 మనం ఎప్పుడైతే టార్గెట్ చేస్తున్నామో స్టార్టింగ్ లో, మన స్కాల్పర్స్ కింద వెళ్తే సరిపోతుంది. స్కాల్పింగ్ అంటే ఏంది అది కూడా చెప్తా కమింగ్ వీడియోస్ లో. ఓకే, ఇప్పుడు బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ని, రోల్ రివర్సల్ ని ఎక్కడైనా దొరికితే చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, దొరికిందని అనుకుంటున్నా. వెయిట్ ఎ సెకండ్ గైస్, think we found it almost. Okay, just a second. ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. ఇప్పుడు ఈ జోన్, ఇది నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఇది నేను ఎందుకు డ్రా చేసుకున్నా? ఫస్ట్ ఏంటి, మార్కెట్ ని ఇక్కడ స్ట్రాంగ్ గా, ఐ మీన్ ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా అప్వర్డ్ మూమెంటం ఇచ్చింది. కరెక్ట్, ఇక్కడ నుంచి అప్వర్డ్ వెళ్ళింది. మళ్ళీ మార్కెట్ స్ట్రాంగ్ డౌన్ కి వచ్చిన మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో నేను ఏం చేసా, ఈ పాయింట్ ని డ్రా చేసి ఒక లెంత్ ని ఎక్స్టెండ్ చేసా. ఇట్స్ ట్రెండ్ లైన్. కరెక్ట్, ఈ ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి మీకు తెలుసు. సో మీరు తెలియకపోతే ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఆన్ ట్రెండ్ లైన్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు నాకు 2 points టచ్ చేయక నేను ఒక లైన్ ఎక్స్టెండ్ చేసి పెట్టుకున్నాను. సో థర్డ్ టైం ఏం అవ్వాలి మనకి? సేమ్ మళ్ళీ దిస్ లైన్ షుడ్ యాక్ట్ ఎస్ సపోర్ట్. వై? బికాస్ ఇట్స్ సపోర్ట్ ట్రెండ్ లైన్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడికి వచ్చాక మనకి ఏదైనా స్ట్రాంగ్ ప్యాటర్న్ కనిపిస్తే మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఏ టైప్ ఆఫ్ క్యాండిల్ గైస్? ఈ క్యాండిల్, సారీ క్లియర్ గా, ఓకే, ఈ క్యాండిల్ ని అంటుంది, ఈ రెడ్ క్యాండిల్. లెట్ మీ పాయింట్ అవుట్ క్లియర్లీ. ఇది ఏ క్యాండిల్? క్లియర్ గా చూడండి, దిస్ ఇస్ ఎ డోజీ కైండ్ ఆఫ్ ఎ క్యాండిల్. అంటే ఇండెసిషన్ ఇన్ ద మార్కెట్ గైస్. ఇదేం హ్యామర్ కాదు. మనం ఏం చెప్పాం, మనం ఇలాంటి సపోర్ట్ లో ప్రీవియస్ వీడియోలో ఒకవేళ మనకి ఇక్కడ హ్యామర్ పడి మనకి ఒక మార్నింగ్ స్టార్ లేదంటే బుల్లిష్ ఎంగల్ఫింగ్ వస్తే మనం బై సైడ్ చూడొచ్చు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఏం కనిపించింది? డోజీ. అంటే క్యాండిల్ యొక్క బాడీ చిన్నది, మధ్యలో ఉంది, విక్స్ ఏమో పెద్దది. సో దిస్ ఇస్ లైక్ ఎ డోజీ, ఇండెసిషన్ క్యాండిల్. ఓకే, ఆర్ స్పిన్నింగ్ టాప్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో ఇండెసిషన్ ఉన్నప్పుడు మనం ఎంటర్ అవుతామా? నో ఎంట్రీ గైస్. ఎందుకంటే మార్కెట్ కి క్లారిటీ లేదు. సో అది మనకి చెప్పింది, నాకు క్లారిటీ లేదు, అందుకే డోజీ వచ్చింది అనేసి. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోం బై సైడ్. సో వెయిట్ చేస్తాం. మనం ఏం చూసాం? స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. కరెక్ట్, ఇదేం ప్యాటర్న్ గైస్? దిస్ ఇస్ ఆల్మోస్ట్ వీ కెన్ కాల్ బేరిష్ ఎంగల్ఫింగ్. కరెక్ట్. సో ఒక్క నిమిషం, ఇది బేరిష్ ఎంగల్ఫింగ్. కరెక్ట్, ఇది ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. రైట్, ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చెక్ చేసుకుంటాం కదా మనం. ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ చూసుకుంటే సెల్లర్ యొక్క వాల్యూమ్ ఇస్ లెస్ దాన్ ద ప్రీవియస్ బయర్స్ వాల్యూమ్. సో ఇట్ మీన్స్ ఇట్స్ నాట్ షోయింగ్ ద స్ట్రెంగ్త్ ఫర్ us. సో మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకో, ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఇది యాక్చువల్ సపోర్ట్, దాని ఇది బ్రేక్అవుట్. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ లోకి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నుంచి క్యాండిల్ మార్కెట్ యాక్చువల్ సపోర్ట్ కదా, సపోర్ట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, బట్ పైకి వెళ్ళట్లేదు. ఎందుకు? మార్కెట్ ఏం చేసింది, ఒక ఇండెసిషన్ చూపించింది డోజీ వల్ల, అండ్ నెక్స్ట్ ఏంటి, ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ చూపించింది. అంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పింది. బట్ మనం తీసుకోని ట్రేడ్ ఎప్పుడు కూడా. ఓకే, మనం ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ కావాలి. అండ్ మనకి ఇక్కడ వాల్యూమ్ కూడా చూస్తే వాల్యూమ్ కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు, వాల్యూమ్ కన్ఫర్మేషన్ ఇస్ లెస్. కరెక్ట్. సో వెయిట్ చేస్తాం. రైట్,
బట్ ఇఫ్ యూ సీ హియర్ బ్రేక్అవుట్ ఇచ్చిన క్యాండిల్ తర్వాత అగైన్ సిరీస్ ఆఫ్ సెల్లర్స్ స్టార్ట్ అయ్యారు, కరెక్ట్. అండ్ వీళ్ళ వాల్యూమ్స్ చూడండి గైస్, వాల్యూమ్ ఇస్ ఇంక్రీజింగ్, కరెక్ట్. అండ్ ఇఫ్ యూ ఈ క్యాండిల్ చూసుకుంటే రిలేటెడ్ ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్, సారీ కరెక్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తా. ఇది దీని వాల్యూమ్. ఈ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ఈ ప్రీవియస్ క్యాండిల్, ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ కన్నా ఎక్కువ ఉంది. సో ఇట్స్ షోయింగ్ వాట్ గైస్, ఇట్స్ షోయింగ్ దట్ సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. సెల్లర్స్ వాల్యూమ్ పెరిగిందంటే ఏంటి, సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం. సో ఇట్స్ షోయింగ్ దట్ సెల్లింగ్ హ్యాపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేసి. సో మనకి కొద్దిగా కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే బయర్స్ వీక్ అయిపోయారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సెల్లర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు, వాళ్ళ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సపోర్ట్ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. సో ఇలాంటి ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ పైకి వెళ్ళదు అని తెలిసిపోయింది, మార్కెట్ కిందకి వస్తుందని. సో ఏమైంది, క్లియర్లీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు, మనం ఇది క్యాప్చర్ చేయవచ్చు 1:2 1:3 కింద. ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి నేను అందులో చెప్పట్లేదు. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ టాపిక్ కాబట్టి ఐ విల్ డిస్కస్ ఓన్లీ దట్ గైస్. ఇలాంటి బ్రేక్అవుట్ ఎలా ట్రేడ్ చేయాలంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఓకే. సో ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. ఎందుకు మనం ఎలా తెలుసుకునేది బ్రేక్అవుట్ అవుతుందని, ఎందుకంటే ఇక్కడ ఇండెక్షన్ క్యాండిల్ అండ్ బయస్ ఏమో స్ట్రాంగ్ గా లేరు. అండ్ దెన్ ఇండెక్షన్ క్యాండిల్ రావడం వల్ల మనకి ఒక ప్యాటర్న్ కూడా ఏం ఫామ్ అవ్వలేదు ఇక్కడ, బులిష్ ప్యాటర్న్, నో బులిష్ ఎంగల్ఫింగ్ ఆర్ నో మార్నింగ్ స్టార్. సో మనం వెళ్ళలేదు ఇక్కడ దాకా. సో మనకి తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చే నెక్స్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ వాల్యూమ్ ఉంది దాన్ టు ప్రీవియస్ క్యాండిల్. సో మనకు అర్థం అవుతుంది సెల్లర్స్ స్ట్రాంగ్ అని, కరెక్ట్. నౌ సో అండర్స్టాండ్ దట్ ఇది ఇట్స్ ఎ బ్రేక్అవుట్ అంటే ఈ లెవెల్ ని మన సపోర్ట్ లెవెల్ అని ఏదైతే డ్రా చేసుకున్నామో, ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే అనుకుంటున్నామో అది ఇంకా సపోర్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం సెకండ్ టైం రెస్పెక్ట్ చేసింది, బట్ థర్డ్ టైం బ్రేక్ ఇచ్చింది, ఫెయిల్ అయింది. కానీ అబ్జర్వ్ చేయండి గైస్, ఇప్పుడు మనం నేర్చుకుంది ఇందాకలో థియరీ ఇదే. బ్రేక్అవుట్ అయ్యాక మార్కెట్ ఇలా స్లోగా ఇక్కడికి వచ్చింది ఈ లెవెల్ కి, చూసారా. ఈ లెవెల్ టచ్ అయిన సడన్ గా సెల్ ఎలా, అదే మనం ఇప్పుడు దాకా నేర్చుకుంది. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అనండి, రోల్ రివర్సల్ జోన్ అనండి, బోత్ అప్లికబుల్ హియర్. ఇప్పుడు లెట్స్ సే బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ఏంటి, ఇదిగోండి ఇది బ్రేక్అవుట్ అయ్యే లెవెల్, ఇది రీటెస్ట్ లెవెల్, సేమ్ లెవెల్, సేమ్ జోన్, వాట్ వి కాల్ సేమ్ సపోర్ట్ లెవెల్ ట్రెండ్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ సపోర్ట్ కింద వర్క్ చేసింది, ఇప్పుడు రెసిస్టెన్స్ అంటే రోల్ రివర్స్ అయింది. సపోర్ట్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్ అండ్ బ్రేక్అవుట్ తర్వాత రీటెస్ట్ కి వచ్చాక వీ హ్యావ్ స్ట్రాంగ్ కన్ఫర్మేషన్, వీ కెన్ గో ఫర్ సెల్ సైడ్. ఇప్పుడు సెల్ సైడ్ వెళ్ళొచ్చా లేదా అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ ఇక్కడ చూస్తే లెట్స్ అనలైజ్. రీటెస్ట్ జోన్ కి వచ్చింది. సో బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ ట్రేడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు వెయిట్ చేస్తారు ఇక్కడ దాకా. ఫస్ట్ థింగ్ క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోండి గైస్, చెప్తున్నాను క్లియర్ గా. ఇక్కడ అబ్జర్వ్ చేశారా, దీస్ ఆర్ ఆల్ బయర్స్, రైట్. దీన్ని ఇంకా చెప్పాలంటే ఎస్ఎంసీలో వస్తుంది, బట్ ఎనీవే ఇదేంటంటే లిక్విడిటీ అనమాట. అదంతా అదేంటి అని మనం ఫ్యూచర్ లో నేర్చుకున్నాం. బట్ ఈ లిక్విడిటీ వీళ్ళందరూ లిక్విడిటీ బయర్స్ అందరూ, ఎనీవేస్ ఇగ్నోర్ ఇట్. ఇప్పుడు సో మనం ఎలా కన్ఫర్మేషన్ తీసుకుంటాం, ఈ లెవెల్ టచ్ అవగానే సెల్ సైడ్ వెళ్తా అనేసి ఎలా అనేది మనం ఏమైనా క్యాండిల్స్టిక్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయా చూసుకుందాం ఫస్ట్. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇంకోటి కూడా ఏంటంటే, ఈ బయర్స్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడ చూడండి వాళ్ళ వాల్యూమ్ ఏమైంది గైస్, వాల్యూమ్ అనేది డిక్రీజ్ అయింది గైస్. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన బయర్స్ వాల్యూమ్ అలా కిందకి డిసెండింగ్ ఆర్డర్ లో ఉంది వాల్యూమ్. అంటే ఏంటి, బయర్స్ వీక్ అవుతున్నారు గైస్. ఫస్ట్ కన్ఫర్మేషన్ బయర్స్ వీక్ అవుతున్నారు. హౌ డిడ్ యూ కన్ఫర్మ్, బై ద వాల్యూమ్ ఇండికేటర్. వాల్యూమ్ చూస్తే బయర్స్ యొక్క వాల్యూమ్ కిందకి వెళ్తుంది, అంటే డిసెండింగ్ ఆర్డర్ డౌన్ ఫాల్ ఉంది, అంటే వాల్యూమ్ తగ్గిపోతుంది. బయర్స్ కింద చిన్నగా ఉన్నాయి, అంటే ఇదేంటి షోయింగ్ అస్ దట్ బయర్స్ ఆర్ వీక్. ఒక వీక్ బయర్స్ ఒక లెవెల్ దగ్గరికి, అది కూడా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి ఒక లెవెల్ దగ్గరికి వస్తే ఏమవుతుంది గైస్, మాక్సిమం దే బికమ్ వీక్ అయిపోతే మరి ఆపోజిట్ పార్టీ కదా వస్తుంది. ఫస్ట్ కన్ఫర్మ్ ఆపోజిట్ పార్టీ ఆర్ సెల్లర్స్. ఒకటి కన్ఫర్మేషన్ వస్తుంది మనకి ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చే హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే బయర్స్ ఆల్రెడీ వీక్ ఉన్నారు, కరెక్ట్. సో వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ కన్ఫర్మేషన్, లెట్స్ వాచ్. మనకి ఏమైనా ప్యాటర్న్ వచ్చిందా, ఫస్ట్ ఇప్పుడు దాకా నా వీడియోస్ చూసాలి, ఇప్పుడు గెస్ట్ చేయండి. సీ దిస్ గైస్, వాట్ ఇస్ దిస్ క్యాండిల్ స్టిక్, గెస్ట్ అయిందా, ఏం క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది ఇక్కడ, పర్ఫెక్ట్ క్యాండిల్ స్టిక్. మనకి ఒక క్యాండిల్ స్టిక్ ఫామ్ అయింది. వాట్ ఇస్ దిస్,
ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ అంటే ఏంటి గైస్? విచ్ షోస్ దట్ మార్కెట్ ఈస్ గోయింగ్ ఇన్ రివర్సల్ డైరెక్షన్. మార్కెట్ ఇంకా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఈ క్యాండిల్ మనకు చూపించింది ఫస్ట్. ఇది సెకండ్ కన్ఫర్మేషన్, రైట్? ఇప్పుడు మనకి ప్రీవియస్ కన్ఫర్మేషన్ ఏంటి? ఈ బయర్స్ అని అందరూ వీక్ అయిపోయారు. ఎలా? వాల్యూమ్ చూస్తే వాల్యూమ్ డౌన్ ఉంది బాగా, బయర్స్ క్యాండిల్స్ కూడా వీక్ అయిపోయాయి. సో ఆపోజిట్ పార్టీ సెలర్స్ వస్తారు. ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ కన్ఫర్మేషన్ స్ట్రాంగ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇన్వర్టెడ్ హ్యామర్ మీనింగ్ ఏంటి? రివర్సల్ ఆఫ్ ది ట్రెండ్. ఇప్పుడు దాకా ట్రెండ్ అప్ ట్రెండ్ అంటే ఇక్కడ డౌన్ ట్రెండ్ వస్తుందని కన్ఫర్మేషన్. అది కూడా ఇన్వర్టెడ్ హ్యామర్ ఎక్కడ ప్లేస్ అయింది? మన ట్రెండ్ లైన్ దగ్గర, విచ్ వి నో దట్ ఇట్ వన్ యాక్ట్ యాస్ ఏ రోల్ రివర్సల్. కరెక్ట్? మన దగ్గర ఇప్పుడు 3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి దట్ మార్కెట్ మైట్ బి గోయింగ్ డౌన్ అని. సో ఇంకా రిస్క్ వద్దు, నేను వెయిట్ చేస్తాను, నాకు కన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు, అర్లీ ట్రేడర్స్ అనుకోండి గైస్, అర్లీ ట్రేడర్స్ ఆర్ రిస్క్ తీసుకునే వాళ్ళు అనుకుంటే, మీరు ఎప్పుడైతే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ని చూసారో ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ ని, ఇక్కడ నుంచి మీరు సింపుల్ గా స్టాప్ లాస్ స్వింగ్ హై ఎక్కడో పెట్టుకోండి. ఇది ప్రీవియస్ హై కదా, ఇక్కడ ఎక్కడో పెట్టుకోండి. స్టాప్ లాస్ హై కదా మార్క్ చేసుకొని 1:3 టార్గెట్ చేసిన గైస్. 1:2 బేసిక్ అనుకోండి. హియర్ 1:2 డన్. 1 2 3 3 క్యాండిల్ అయిపోయింది మన టార్గెట్. లేదు నేను 1:3 దాకా వెళ్తా అంటే 1:3 కూడా అయిపోయింది. కరెక్ట్? ఆల్మోస్ట్. ఎస్. సో దిస్ ఇస్ అ విన్నింగ్ ట్రేడ్. బట్ ఒకవేళ రిస్క్ నేను తీసుకొని ఐ వాంట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ దాని ఓన్లీ ఎంటర్ అంటే వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవ్వాలో చెప్తాను. ఓకే. సో మనకి ఎక్కువగా హెల్ప్ చేసేది ఏంటి? వాల్యూమ్ ఆర్ ఎనీ ప్యాటర్న్. ఈ క్యాండిల్స్టిక్ టైప్ అర్థమైపోయింది. నెక్స్ట్ ప్యాటర్న్ ఏమైనా ఫాలో అయిందా మీకు? ఎక్కడైనా మీకు బేరిష్ ఎంగల్ఫింగ్ ఆర్ ఈవినింగ్ స్టార్ ఫామ్ అయిందా చూసుకోవాలి. ఓకే. ఈవినింగ్ స్టార్ మనకి ఫార్మేషన్ ఇక్కడైతే అవ్వలేదు, కానీ వీ గాట్ ఏ హ్యూజ్ బేరిష్ ఎంగల్ఫింగ్. కరెక్ట్? ఈ రెండు చూడండి. ఈ రెడ్ క్యాండిల్ అనేది చాలా పవర్ఫుల్ బులిష్ క్యాండిల్. కరెక్ట్? ఎందుకు? వాళ్ళ యొక్క పవర్ వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంది కంపేర్ టు ప్రీవియస్. అంటే దాని యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తుంది, సెల్లర్ యొక్క స్ట్రెంగ్త్. కరెక్ట్? ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ సెల్లర్ స్ట్రెంగ్త్ చూపిస్తుంది. అప్పుడు దాన్ని ఒకసారి వాల్యూమ్ చెక్ చేసుకుందాం. ఇది దీని వాల్యూమ్. ఓకే. ఇక్కడ చూసుకుంటే నీకు క్లోజ్ గా జూమ్ చేయలేం, కానీ ఈ రెడ్ క్యాండిల్ యొక్క వాల్యూమ్ ఇస్ గ్రేటర్ దాన్ ద ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్. సో ఇది వన్ ఆఫ్ ది కన్ఫర్మేషన్ దట్ అగైన్ సెల్లర్స్ వాల్యూమ్ ఇంక్రీస్డ్. సో ఎవరైనా ఇంకా సేఫ్ ట్రేడర్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఈ కన్ఫర్మేషన్ తర్వాత కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే. ఇక్కడ నుంచి నాకు ఈ క్యాండిల్ వచ్చింది కదా, సారీ, ఇక్కడ ఈ క్యాండిల్ తర్వాత నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. నేను ఇక్కడ నుంచి ఎంటర్ అవుతా. స్టాప్ లాస్ ఈ లెవెల్ దగ్గర పెట్టుకుంటా, అంటే ఈ ట్రెండ్ లైన్ పైన. ఇక్కడ నుంచి కూడా మీరు 1:2 ఈజీగా అచీవ్డ్. కరెక్ట్? లేదు నేను 1:3 దాకా వెళ్తా అంటే మన అంతవరకు అప్పుడే కాదు, 1:3 కూడా వెళ్ళింది. ఓకే. ఎందుకంటే స్ట్రాంగ్ సెల్లర్స్ వచ్చాయి. ఎప్పుడు మీరు ఎంటర్ ఆఫ్టర్ దిస్ బేరిష్ ఎంగల్ఫింగ్ చూసుకున్నాక. లేదు నాకు ఇంకా స్ట్రాంగ్ వాల్యూమ్ కావాలి, అప్పుడు దాకా నేను వెళ్ళను అనుకుంటే ఇంకా సేఫ్ ట్రేడర్స్ ఈ క్యాండిల్ చూడండి. దిస్ క్యాండిల్ ఇస్ ద టర్నింగ్ క్యాండిల్ గైస్. ఈ క్యాండిల్ వాల్యూమ్ ఒకసారి అబ్జర్వ్ చేశారా గైస్? దిస్ క్యాండిల్స్ వాల్యూమ్ ఇస్ 5 times బిగ్గర్. దీనికి ట్రిపుల్ ఎంత ఉంది? కరెక్ట్? 3 to 4 times బిగ్గర్ దాన్ దిస్ వాల్యూమ్. అంటే ఇంత ఇక్కడ ఉన్న లో వాల్యూమ్ చూడండి, ఈ వాల్యూమ్ అంతా దీనికి డబల్ ట్రిపుల్ ఉంది. అంటే దీని పవర్ ఎంత సెల్లర్స్ పవర్ఫుల్ ఉన్నారు, వాళ్ళు ఎంత ఫాస్ట్ గా కిందకి వెళ్దాం అంటున్నారో మనకు తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ యువర్ థర్డ్ సేఫెస్ట్ ఎంట్రీ హూఎవర్ వాంట్స్ టు సేఫ్ ట్రేడింగ్. ఈ క్యాండిల్ వచ్చాక మీరు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకోండి. క్యాండిల్ క్లోజ్ అయ్యాక మీ స్టాప్ లాస్ అఫ్ కోర్స్ ఇక్కడ పెట్టుకోవాలి, ఎందుకంటే స్వింగ్ హై మినిమం. సో మీరు 1:2 టార్గెట్ చేసిన స్కాల్పింగ్ లో, కరెక్ట్? స్కాల్పింగ్ లో డన్. 1 2 క్యాండిల్స్ లో అయిపోయింది 1:2. మీరు స్టాప్ లాస్ కూడా ఎక్కువ పెట్టారు, ఎందుకంటే మీరు మధ్యలో ఎంటర్ అయ్యాం కాబట్టి. లేదు నేను స్టాప్ లాస్ టైట్ గా పెట్టుకుంటాను అంటే ఈ క్యాండిల్ దగ్గర హై పెట్టుకున్నా మీకు 1:3 అయిపోతుంది కదా, ఇదే సేమ్ ట్రేడ్. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది మినిమం స్టాప్ లాస్ ఇక్కడైతే పెట్టుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఒకవేళ మళ్ళీ ఇక్కడికి వచ్చి టచ్ చేసినా కిందకి మళ్ళీ రావాలి కాబట్టి. ఓకే. ఎందుకంటే మల్టిపుల్ అకరెన్సెస్ అలా కూడా జరుగుతాయి. బట్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ హౌ మెనీ టైమ్స్ వీ కెన్ టేక్ ఎంట్రీస్ హియర్. ఫస్ట్ ఆఫ్టర్ దిస్ వన్ విచ్ ఈస్ ఏ reversal hammer, inverted hammer, confirmation. Why? Because buyers are weak, volume is too low. 2 confirmation already ఉన్నాయి, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ సేఫ్ ఎంట్రీ ఆఫ్టర్ దిస్ క్యాండిల్ విచ్ ఈస్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ విత్ ఏ గ్రేటర్ వాల్యూమ్ దాన్ ద ప్రీవియస్. నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీస్ హియర్.
It's a very strong sell candle with a high volume. Okay, so this shows that బ్రేక్అవుట్ అయ్యాక రీటెస్ట్ అయ్యాక ఎలా ట్రేడ్ చేయాలో మీకు ఇప్పుడు చూపించాను వన్ సింపుల్ ఎగ్జాంపుల్ లో. ఇదే సింపుల్ ఎగ్జాంపుల్ రెండు కవర్ అయిపోయాయి. రోల్ రివర్సల్ విచ్ ఇస్ ఏ సపోర్ట్ బికెమ్ రెసిస్టెన్స్, అది అయిపోయింది. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, ఈ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ వచ్చేది రీటెస్ట్, రెండు ఒకటే గైస్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. అండ్ ఎందుకంటే ఇది గైస్ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, వీడియో పెద్ద అయిందని నేను కంప్లీట్ చెప్పట్లేదు. మేబీ అప్కమింగ్ వీడియోస్ ఐ షో యూ. దిస్ విల్ నాట్ ప్రతిసారి ఇగో మనకు దొరికింది ఇది లక్కీగా, ప్రతిసారి మార్కెట్ ఇలా వచ్చి మీకు ఇంత నీట్గా వెళ్ళదు గైస్. మార్కెట్ ఏం చేస్తుంది తెలుసా, లెట్ మీ షో యూ. మార్కెట్ ఇలా వచ్చి ఇక్కడ నుంచే ఇలా ఒక్కొక్కసారి టచ్ చేసి కొద్దిగా పైకి వెళ్తుంది గైస్. ఎందుకంటే ఏం చేస్తుంది అంటే ఇలా కిందకు వచ్చి చిన్నది ఇక్కడికి వచ్చి ఇక్కడ మీకు కింద ఏం చెప్పి చాలా మంది ట్రాప్ చేయడానికి ఎంటర్ అయిపోతారు అన్నమాట ఇక్కడ వెంటనే. అప్పుడు ఏం చేస్తారు మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ అందరు స్టాప్ లాస్ లో ఉంటాయి కదా, ఇక్కడ నుంచి సెల్ ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ ఇక్కడ పెడతారు ఈ జోన్ దగ్గర. సో ఈ స్టాప్ లాస్ హిట్ చేయడానికి మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ స్టాప్ లాస్ హిట్ చేసేటప్పుడు మార్కెట్ కంటిన్యూస్ గా కిందకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రాప్స్ అనేవి జరుగుతాయి కంపల్సరీగా. ఓకే, సో ట్రాప్స్ నుంచి సేవ్ అవడం అంటే మన స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకుంటూ డిసిప్లిన్ గా ఉంటే వీ కెన్, అండ్ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ తీసుకొని మనం చేసుకుంటే క్యాండిల్స్టిక్ టైప్స్ అండ్ ప్యాటర్న్స్ వీ కెన్ సర్వైవ్. అది గైస్. ఓకే, ఎందుకంటే మార్కెట్ మనం కంట్రోల్ చేయలేం కాబట్టి. ఇప్పుడు 1000 కోట్లు పెట్టి ట్రేడ్ చేస్తున్నాడు, ఈజీగా క్యాండిల్ తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ చేయొచ్చు. మనం చేసేది ఎంత? ఓకే, సో వాట్ ఐ మీన్ ఈస్ మార్కెట్ కెన్ బి కంట్రోల్డ్ బై those banks or high level individuals, all this mutual fund people and all. But నా పాయింట్ ఏంటంటే ఒకవేళ అంటే ప్రతిసారి వర్కౌట్ అవుతుంది అని దానికి నేను చెప్తున్నా, ప్రతిసారి అవ్వదు అందుకే. సో బీ కేర్ఫుల్. ఒకవేళ ఎలా అంటే గైస్ మనం ఎలా ట్రేడర్స్, రియల్ ట్రేడర్స్, ప్రో ట్రేడర్స్ ఎలా చూడని చెప్తా. ఇలా వచ్చిందా, ఇది రియల్ గా నార్మల్ గా ఫస్ట్ టైమే వర్క్ అయిపోయింది, గుడ్, వెల్ అండ్ గుడ్. బట్ ఒక నెక్స్ట్ సినారియో చూద్దాం. ఇలా వచ్చి మార్కెట్ ఇక్కడ వచ్చి ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడికి వచ్చింది రీటెస్ట్ ఈ లెవెల్ కి. సో ఏమవుతారు, చాలా మంది ఎంట్రీ తీసుకుంటారు, రైట్? నేను ఎంట్రీ తీసుకున్నాను అనుకోండి, ప్రో ట్రేడర్ కూడా ఎంట్రీ తీసుకున్నాడు, ఎందుకంటే రీటెస్ట్ అయింది. ప్రో ట్రేడర్ ఎలా తీసుకుంటారు, రీటెస్ట్ అయింది అండ్ ఆల్మోస్ట్ ఆల్ ది ప్యాటర్న్స్ మనకి ఇక్కడైతే ఎలా ఫామ్ అక్కడ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుంటారు, కానీ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తారు, స్ట్రాంగ్ గా స్టాప్ లాస్ అన్ని కరెక్ట్ గా పెట్టుకుంటారు. సో ఏమైంది, మార్కెట్ ట్రాప్ చేసింది, ప్రో ట్రేడర్ కూడా ట్రాప్ అయ్యాడు, ఇలా ట్రాప్ చేసింది. సో ఆయన స్టాప్ లాస్ కూడా హిట్ అయింది, ప్రో ట్రేడర్ ది రూకీ అండ్ యావరేజ్ ట్రేడర్స్ అయినా మనం కూడా హిట్ అయ్యాం అనుకోండి. సో ఇక్కడ అందరు స్టాప్ లాస్ లో హిట్ అయ్యాయి. సో ఎందుకు హిట్ అయ్యాయి, ఇది ట్రాప్ చేయాలనుకున్నారు స్ట్రాంగ్ గా ఎవరు, మార్కెట్ కంట్రోలర్స్ చేసేవాళ్ళు. సో ఇలా ట్రాప్ చేసి పైకి వెళ్ళాక మళ్ళీ మార్కెట్ కిందకు వచ్చింది. ఓకే, ఈసారి కిందకు వచ్చినప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది అంటే ఆల్మోస్ట్ చేయకపోవచ్చు గైస్. ఎప్పుడైతే ఇలా కిందకు వచ్చిందో ప్రో ట్రేడర్స్ కి తెలుసు, ఓహో వీళ్ళు పైకి వెళ్ళింది ఎందుకు అంటే చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ట్రాప్ చేయడానికి. సో ఒకసారి ట్రాప్ అయిపోయింది, ఇదంతా ఒక లిక్విడిటీ స్వీప్ అనమాట. సో వాళ్ళకి తెలుసు ఈ లిక్విడిటీ స్వీప్ లో నేను అయిపోయాను, నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ సెకండ్ ఎంట్రీ అని ఫిక్స్ అయ్యి ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ చూసుకుంటారు రెండోసారి ఎక్కడైనా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయా, వాల్యూమ్ అనాలిసిస్ ఆర్ ప్యాటర్న్స్, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, మార్కెట్ సెంటిమెంట్స్, ట్రెండ్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళు రీఎంట్రీ మళ్ళీ ప్లాన్ చేస్తారు గైస్. ఈసారి ప్లాన్ చేసినప్పుడు ఈసారి దే విల్ హిట్ దట్ టార్గెట్. సో వాట్ ఐ మీన్ టు సే క్లియర్లీ ఈస్, ఎవడు కూడా తీసుకున్న 10 ట్రేడ్ లో 10 విన్ అయిపోడు, 10లో ఒకటి లూస్ అయినా వాళ్ళు స్టాప్ లాస్ కరెక్ట్ గా పెట్టుకొని ఓకే మళ్ళీ మార్కెట్ పేషెంట్ గా అయితే మార్కెట్ వచ్చాక అన్ని అబ్జర్వ్ చేసి మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటారు, అంటే మళ్ళీ సెకండ్ టైం ట్రేడ్ ఎంటర్ అవుతారు. సో ఈసారి ట్రేడ్ లో మేబీ ప్రీవియస్ లాస్ కవర్ చేసుకుంటారు. 1:2, 1:3 తీసుకుంటే, అంటే ఇక్కడ 1:2 తీసుకున్న ట్రేడర్ ఎవరైనా ఒక రూపాయి పోతే వీడికి రూపాయి పోయింది ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి. సో మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నప్పుడు 1:2, 1:3 టార్గెట్ హిట్ అయ్యాడంటే ఒక రూపాయి ఇక్కడ 2 రూపాయలు 3 రూపాయలు సంపాదించాడా అంటే ప్రీవియస్ రూపాయి ప్రాఫిట్ తో కవర్ అయిపోయింది కదా. సో దట్ ఈస్ కాల్డ్ బీయింగ్ ప్రో ట్రేడింగ్ గైస్. స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు, నేను అన్ని విన్ అయిపోవాలంటే అవ్వదు, దట్ ఈస్ నాట్ రియాలిటీ. ఓకే, ఆల్రైట్, హోప్ యూ గైస్ అండర్స్టూడ్. నేను వీడియో నీకు పెద్ద చేయాలనుకోవట్లేదు. సో ఐ విల్ మనం ఈరోజు కవర్ చేసిన టాపిక్స్ మీకు తెలుసు, బ్రేక్అవుట్ అండ్ రిజల్ట్, రోల్ రివర్సల్ జోన్స్. సో ఇప్పటి వరకు మనం బేసిక్ ప్రైస్ యాక్షన్ టాపిక్స్ అన్ని అయిపోయాయి గైస్. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే హై ఫ్రేమ్, ఐ మీన్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చెప్తాను. దాని తర్వాత మనం ఒకసారి ఏమైనా ట్రేడ్స్ తీసుకొని చూద్దాం.
ప్రైస్ యాక్షన్ ఒకసారి నార్మల్గా ఇవన్నీ ఒకసారి ప్రాక్టికల్ గా చూసి అండ్ దెన్ విల్ మూవ్ టు ఎస్ఎంసి. ఆల్రైట్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ గైస్ నా ఎఫర్ట్ ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు హూఎవర్ ఇస్ ఇంట్రెస్ట్ టు లెర్న్ ఫోరెక్స్ ఫ్రమ్ స్క్రాచ్. షేర్ చేయండి, నేను డీటెయిల్ గా చెప్తాను. హోప్ someone will be benefitable from this. And please subscribe and support us, guys. I'll see you in the next video, guys. Please be safe and do safe trading, guys. Thank you. Have a good day. Bye bye.